మరణాత మరణాత. అందరికీ వందనాలు. మరణాత. చాలా సంతోషం. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు, పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి. మన రాజధాని డబ్బులు లేకపోయినా తప్పకుండా జయప్రదం అవుతుందని వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నమ్మకమే నాది. ఉదారంగా ల్యాండ్ పూలింగ్ లో రైతులు ఇచ్చారంటే ఇది యేసు ప్రభువు చూపించిన స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో అందరికంటే సేవాభావం ఎక్కువ కలిగిన వ్యక్తులు ఈ క్రిస్టియన్ సోదరి సోదరమండలు. దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గవర్నమెంట్ తరపున క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది ప్రారంభించాం. ఒకప్పుడు నేను అధికారం లేకపోయినా పార్టీ చేశాం. మళ్లీ అధికారంలోకి వస్తానే పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ భవన్ ఉందో దీన్ని ఇనాగరేట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.